సాధారణంగా మనం ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు మన మనసు ఎప్పుడూ అందమైన వాటివైపుకే పొరుగెడుతుంది కదా. ఖచ్చితంగా. వికసించిన పువ్వునో లేదా ఆకర్షణీయమైన రూపాన్నో చూసి మనం మురిసిపోతాము. ఆ చిత్రాలను పదే పదే గుర్తు చేసుకుని ఒక రకమైన ఆనందాన్ని పొందుతాము. అదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ఈ దేహాన్ని, దాని సౌందర్యాన్ని శాశ్వతమైనదిగా భావించడానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంటాము. కాని దేనినైతే మనం అస్సలు చూడకూడదని అనుకుంటామో అది కూడా స్వేచ్ఛకు ఒక మార్గమవుతుంది. అంటే మీరు అశుభధ్యానం గురించి ప్రస్తావిస్తున్నారు కదా. దేనినైతే చూసి తీవ్రంగా అసహ్యించుకుంటామో సరిగ్గా అదే దృశ్యం మన మనసుకు శాశ్వతమైన స్వేచ్ఛను ప్రసాదించే మార్గం అవుతుందనేది ఈనాటి మన ప్రధాన అంశం. అవునండి. ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం విముక్తిమగ్గ అనగా విముక్తికి మార్గం అని పిలువబడే ఒక ప్రాచీన ధ్యాన గ్రంథాన్ని మన చర్చకు మూలంగా తీసుకుంటున్నాము. నిజమే. ఈ గ్రంథం చాలా విశేషమైనది. ఇందులో 10 రకాల అశుభధ్యానాల గురించి వివరించారు. అశుభం అంటే అనాకర్షణీయమైన లేదా దుర్గంధభరితమైన పద్ధతులు. అందులో ఒక నిర్దిష్టమైన సాధనను ఇక్కడ మనం లోతుగా చర్చిద్దాం. ఈ చర్చలో ఎటువంటి ప్రాపంచిక విషయాలకు తావులేకుండా మూలగ్రంథాల ఆధారంగానే ఈ పద్ధతిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ ధ్యానం యొక్క గొప్పదనాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం దాని ప్రధాన కేంద్రాన్ని నిర్వచించాలి. మూలగ్రంథం ఈ పద్ధతిని విపుపక్కజాతం అని పేర్కొంది. విపుబ్బకజాతం వినడానికి పదం చాలా భిన్నంగా ఉంది. దీనికసలు అర్థమేమిటి? ఈ పద్ధతిలో దేనిమీద ఏకాగ్రత నిలుపుతారు? విపుపక్కజాతం అంటే ఒక దేహం ప్రాణం కోల్పోయిన 2 లేదా 3 రోజుల తర్వాత శరీరం కుళ్ళిపోయి చీముకార్తున్న స్థితి. చాలా తీవ్రమైన దశ కదా ఇది. దీనికి మన మూలాల్లో ఏదైనా రూపకం వాడారా? అవును. ఇక్కడ గ్రంథకర్తలు అత్యంత సహజమైన, అదే సమయంలో అత్యంత బలమైన ఒక రూపకాన్ని ఉపయోగించారు. ఆ కుళ్ళిపోతున్న దేహాన్ని విరిగిన పాలుతో పోల్చారు. విరిగిన పాలు అంటే పాలు విరిగిపోయినప్పుడు వాటి అసలు రూపం మారిపోయి ఎలా వేరుపడిపోతాయో దేహం కూడా ప్రాణం పోయిన తర్వాత ఆ స్థితికి చేరుకుంటుందన్నమాట. అక్షరాల అంతే. పాలు విరిగినప్పుడు ఆ స్వభావం పూర్తిగా ఎలా మారిపోతుందో ఈ దేహం కూడా అంతే అని సూచించడానికి ఆ రూపకం వాడారు. చాలా స్పష్టమైన రూపకం ఇది. అయితే నాకో సందేహముంది. కేవలం ఒక కుళ్ళిన శరీరాన్ని చూడటమే ఈ సాధన ఉద్దేశ్యమా? ఎవరైనా ఒక మృతదేహాన్ని చూడగలరు కదా. ఇక్కడే అసలైన సూక్ష్మత దాగి ఉందండి. దీని ఉద్దేశ్యం కేవలం ఒక కుళ్ళిన శరీరాన్ని పైపైన చూడటం కాదు, దానిని స్పష్టంగా తెలుసుకోవడం. స్పష్టంగా తెలుసుకోవడమంటే దేహం శాశ్వతమైనది అనే భ్రమ నుండి మనసు దృష్టిని వాస్తవం వైపు మళ్లించడం కదా. సరిగ్గా చెప్పారు. శరీరం శాశ్వతమైనది, ఆకర్షణీయమైనది అని భ్రమలో కూరుకుపోయిన మనసును వాస్తవమైన, నశించిపోయే స్థితివైపు మళ్లించడం. వాస్తవాన్ని ఉన్నదున్నట్లుగా అంగీకరించడం. అంటే ఉద్దేశపూర్వకంగా ఈ విరిగిన పాల వంటి రూపాన్ని మనసులో నిలుపుకోవాలి. దీన్ని మనం ఒక ఎడారి ఉదాహరణతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. చెప్పండి, ఆ ఉదాహరణ ఎలా అన్వయించవచ్చో చూద్దాం. ఎడారిలో దాహంతో ఉన్నప్పుడు కన్పించే ఎండమావిని చూసి నీరు అని భ్రమపడతాము కదా. అవును, ఆ భ్రమ వల్ల దాన్ని చేరుకోవాలనే తపన పెరుగుతుంది. కాని తీరా దగ్గరికి వెళ్ళి అది కేవలం పొడి ఇసుక అని స్పష్టంగా తెలుసుకున్నప్పుడు ఆ ఎండమావి పట్ల వ్యామోహం నశించిపోయి మనసు ప్రశాంతమవుతుంది. దేహ స్వభావాన్ని తెలుసుకోవడం కూడా సరిగ్గా అలాంటిదేనా? అద్భుతమైన ఉదాహరణ. ఎండమావి ఉదాహరణ ఈ సాధన వెనుక ఉన్న ప్రాథమిక యంత్రాంగాన్ని ఖచ్చితంగా వివరిస్తుంది. దూరం నుండి చూసినప్పుడు కనిపించే ఆకర్షణ దగ్గరకు వెళ్లి వాస్తవాన్ని చూసినప్పుడు మాయమవుతుంది. విపుభకజాతం సాధనలో జరిగేది కూడా ఇదే అనమాట. దేహాన్ని ఒక ఆకర్షణీయమైన వస్తువుగా చూసే మనస్సుకు ఇదొక కనువిప్పు. ఖచ్చితంగా. కేవలం 2-3 రోజుల్లోనే దేహం విరిగిన పాలలా మారిపోయి చీముకారే ఒక అశుభమైన పదార్థంగా మారుతుందని గ్రహించినప్పుడు ఆ ఆకర్షణ పూర్తిగా నశించిపోతుంది. తావుండదు. సరే, ఈ వాస్తవాన్ని గ్రహించిన తర్వాత దాన్ని ఒక క్రమబద్ధమైన సాధనగా ఎలా మలుచుకోవాలో మూలగ్రంథం 4 దశలుగా వివరిస్తోంది కదా. అవును, ఆ యంత్రాంగం చాలా శాస్త్రీయంగా ఉంటుంది. అందులో మొదటి దశ లక్షణం. అంటే ఒక గుర్తును నిలుపుకోవడం. దీన్నెలా అర్థం చేసుకోవాలి? అంటే ఒక ఫోటో తీసి మనసులో పెట్టుకున్నట్టుగానా? ఒక రకంగా అంతే. అయితే అది అత్యంత స్పష్టమైన చిత్రంగా ఉండాలి. ఒక భిక్షువు ఆ కుళ్ళిపోతున్న శరీరాన్ని చూసినప్పుడు దాని రంగు, ఆకారం, స్థితిని నిశితంగా గమనిస్తాడు. ఆ చిత్రాన్ని మనసులో చెరగకుండా నిలుపుకుంటాడనమాట. అవును. కళ్ళు మూసుకున్నా కూడా ఆ వివుప్పకజాతం దశ కళ్ల ముందు స్పష్టంగా కనిపించాలి.
అదే లక్షణాన్ని నిలుపుకోవడం. ఆ చిత్రాన్ని అలా నిలుపుకోవడం వల్ల రెండవ దశకు వెళ్తాం. అదే విధి. ఈ విధి యొక్క ప్రధాన కర్తవ్యం భ్రమలు తొలగిపోవడం అని ఉంది. ఇదెలా జరుగుతుంది? ఈ రెండవ దశ నేరుగా రాగ అనగా కామం లేదా తీవ్రమైన ఆకర్షణ మీద దాడి చేస్తుంది. ఆ కుళ్ళిపోతున్న చిత్రాన్ని పదే పదే చూస్తున్నప్పుడు మనసుకు ఒక విషయం స్పష్టమవుతుంది. ఈ దేహంలో ఎలాంటి అందం లేదు, ఆకర్షణ లేదు అని కదా? సరిగ్గా అదే. ఈ విధి రాగాను సమూలంగా తొలగించి వాస్తవాన్ని నిర్ద్వంద్వంగా స్థాపిస్తుంది. ఆకర్షణ నశించిన తర్వాత మూడవ దశ అయిన ఆధారంలోకి ప్రవేశిస్తారు. ఆధారమంటే అశుభం పట్ల అవధానం అని మన మూలల్లో ఉంది కదా? అంటే రూపం యొక్క అశుభ స్వభావాన్ని నిరంతరం గుర్తించడం. ఖచ్చితంగా. ఆ అశుభ స్వభావాన్ని ఏ క్షణంలోనూ విస్మరించకపోవడమే ఈ ఆధారం. ఇది మనసు మళ్లీ పాత భ్రవల్లోకి జారిపోకుండా ఒక బలమైన పునాదిని ఏర్పాటు చేస్తుంది. ఇక చివరగా నాలుగవ దశ సాధన. ఇక్కడే అసలైన ప్రక్రియ ఉంటుంది. ఏకాగ్రతతో కూడిన నిరంతర ప్రత్యవేక్షణ చేయడం. అవును. మనసు ఒకే చోట స్థిరపడి సమాధి స్థితికి చేరుకునే వరకు ఈ ప్రత్యవేక్షణ నిరంతరాయంగా కొనసాగుతుంది. అయితే ఇక్కడ నాకో తీవ్రమైన సందేహం కలుగుతోంది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ 4 దశల్లో ఆ కుళ్ళిపోతున్న శరీరాన్ని పదే పదే మననం చేసుకున్నప్పుడు ఒక సమస్య రాదా? ఎలాంటి సమస్య అంటారు? నిరంతరం ప్రత్యవేక్షణ చేస్తున్నప్పుడు మనస్సు కేవలం తీవ్రమైన భయానికి లేదా విపరీతమైన అసహ్యానికి లోనైపోయే ప్రమాదం లేదా? ఇలా చేస్తే ఏకాగ్రత కుదరడమటుంచి మనస్సు మరింత కల్లోలానికి గురవుతుంది కదా? ఈ ప్రశ్న చాలా కీలకమైనది. ఎందుకంటే సాధారణమైన చూపుకు, ధ్యాన స్థితిలో ఉండే చూపుకు ఉన్న వ్యత్యాసం ఇక్కడే స్పష్టంగా తెలుస్తుంది. భయం లేదా అసహ్యమనేది ఒక రకమైన ప్రతికూల భావోద్వేగం. అంటే ఒక భిక్షువు ఈ దృశ్యాన్ని చూసినప్పుడు భయపడాలని సాధన చెప్పడం లేదన్నమాట. అస్సలు చెప్పడం లేదు. ఆ అశుభ దృశ్యాన్ని చూసి ఏకాగ్రతను కోల్పోకుండా ఉండటానికి శ్రద్ధ అనే భావన అత్యంత కీలకంగా పనిచేస్తుంది. శ్రద్ధ అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? అది ఆ భయాన్ని ఎలా జయిస్తుంది? దీన్ని ఒక ఉదాహరణతో చూద్దాం. ఒక నిపుణుడైన శస్త్రచికిత్సకుడు ఒక భయంకరమైన గాయాన్ని లేదా తెరిచి ఉన్న శరీరాన్ని చూసినప్పుడు సాధారణ మనుషుల్లాగా భయపడటం లేదా అసహ్యించుకోవడం చేయడు కదా? నిజమే. ఆ వైద్యుడికి తన విద్య పట్ల, చేసే పని పట్ల ఉన్న స్పష్టత ఆ ప్రతికూల భావాలను దరిచేరనివ్వదు. సరిగ్గా అలాగే ఒక భిక్షువు ఆ దేహాన్ని చూసినప్పుడు శ్రద్ధతో కూడిన ప్రత్యవేక్షణ ఆయుధంగా మారుతుంది. అంటే విరక్తి అనేది ద్వేషంగా మారకుండా కేవలం రాగకు విరుగుడుగా మాత్రమే పనిచేస్తుందన్నమాట. అక్షరాలా అంతే. ఎలాగైతే ఒక సరైన ఔషధం కేవలం వ్యాధిని మాత్రమే నాశనం చేస్తుందో, ఆరోగ్యవంతమైన శరీరానికి హాని చెయ్యదో, అలాగే ఈ ప్రత్యవేక్షణ కూడా మనస్సులో పాతుకుపోయిన ఆకర్షణను మాత్రమే నాశనం చేస్తుంది. భయపడటం అంటే వాస్తవాన్ని ఇంకా తప్పుగా అర్థం చేసుకోవడమే కదా? అవును. కాని శ్రద్ధతో చూసినప్పుడు ఆ కుళ్ళిపోతున్న దేహం భయాన్ని కలిగించదు. ఒక ప్రగాఢమైన సత్యాన్ని బోధించే ఆచార్యుడిగా మారుతుంది. తద్వారా మనసు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా అత్యున్నతమైన సమాధి స్థితి వైపు పయనిస్తుందన్నమాట. వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ అసహ్యకరమైన దృశ్యం కేవలం ఒక సాధనం మాత్రమే. దాని అంతిమ లక్ష్యం మనసును నిర్మలంగా సమాధి స్థితికి చేర్చడం. సరే, ఈ అత్యంత కఠినమైన ఏకాగ్రత ద్వారా ఒక భిక్షువు అంతిమంగా పొందే విశేషమైన ఫలితాల గురించి మాట్లాడుకుందాం. ప్రధానంగా కామవాంఛలు ఎక్కువగా ఉండేవారికి ఇది నేరుగా ఒక విరుగుడులాగా పనిచేస్తుందని తెలుస్తుంది కదా? ఖచ్చితంగా. దీని ప్రయోజనాలు మొదటి దశ అశుభధ్యానమైన ఉబ్బిన శరీరం మీద చేసే సాధనతో పూర్తిగా సమానంగా ఉంటాయని ఈ గ్రంథం తెలుపుతోంది. అంటే ఇంద్రియ కోరికలను అణిచివేయడం, బాహ్య ప్రపంచం నుండి మనసును ఉపసంహరించుకోవడం కదా? అవును. అలా ఉపసంహరించుకుని లోతైన ధ్యానస్థితైన మొదటి ఝానాను సాధించడం దీని ముఖ్య ఫలాలు. ఆ మొదటి ఝానాస్థితిలో మనసుకు ఎనలేని ప్రశాంతత, ఏకాగ్రత సిద్ధిస్తాయి. ఈ ధ్యాన పద్ధతి త్రిపిటకాలలో నేరుగా ముడిపడి ఉంది కదా? అవునండి. ముఖ్యంగా త్రిపిటకాలలోని మధ్యమ నికాయలో ఉన్న మహాసతిపట్టాన సుత్తతో దీనికి సంబంధముంది. అందులో ప్రస్తావించిన 9 శ్మశాన ధ్యానాలలో ఈ విపుబ్బక జాతం అనేది ప్రత్యేకంగా ఈ చీము పట్టిన దశను వివరిస్తోంది. ఆ చారిత్రక అనుసంధానం చాలా ముఖ్యమైనది. ఆ మహాసతిపట్టాన సుత్తలో బోధించిన పద్ధతులు కేవలం శరీరాన్ని మాత్రమే కాకుండా
మొత్తం ఉనికికి ఉన్న 3 ప్రాథమిక లక్షణాలను లోతుగా గ్రహించేలా చేస్తాయి. ఆ 3 లక్షణాలు అనగా అనిత్యం, దుఃఖం మరియు స్వంతం కాని మనసు స్వభావం. ఈ 3 లక్షణాల గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. సరే, ముందుగా అనిత్యం. ఇది శరీరం కుళ్ళిపోవడం ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. కాని అది దుఃఖానికి, స్వంతం కాని మనసు స్వభావానికి ఎలా దారితీస్తుందో చూడాలి. ఇక్కడే నాకు ప్రశ్న. ఒక భిక్షువు తన మనసును దేహమనే పరిమితి నుండి ఎలా విడదీయగలడో తెలియచేసే అంతిమ ప్రయోగశాలగా శ్మశానాన్ని ఎలా మార్చుకుంటాడు? ఈ పరివర్తన ఎలా సాధ్యమవుతుంది? ఈ పరివర్తన అత్యంత నిశితమైన పరిశీలన ద్వారా సాధ్యమవుతుంది. సాధారణ జీవితంలో శ్మశానమనేది ముగింపుకు, విషాదానికి సంకేతం కదా. అవును, సాధారణంగా శ్మశానమంటేనే ఒక రకమైన భయం ఉంటుంది. కాని మనం మాట్లాడుకుంటున్న మూలాల ప్రకారం ఒక భిక్షువు పాలిట శ్మశానం ఒక అద్భుతమైన ప్రయోగశాల. భౌతిక దేహం పట్ల ఉన్న మమకారాన్ని ఛేదించడానికి ప్రకృతి సిద్ధంగా ఏర్పాటు చేసిన పాఠశాల అది. అంటే ఆ శ్మశానంలో ఆ శరీరాన్ని చూస్తూ తన గురించి తాను తెలుసుకోవడం అన్నమాట. సరిగ్గా అదే. ఆ శ్మశానంలో ఒక భిక్షువు ఈ విప్పుబక్కజాతం దశను నిశితంగా పరిశీలిస్తున్నప్పుడు తన స్వంత దేహం కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఇలాగే మారుతోందని స్పష్టంగా గ్రహిస్తాడు. ఈ పరిణామాన్ని తాను తప్పించుకోలేనని, ఎంత అందమైన శరీరమైనా ఒకరోజు ఇలా విరిగిన పాలలా మారిపోక తప్పదని తెలుసుకుంటా. ఇదే అనిత్యం. ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి నశించి తీరుతుందనే సత్యం. బాగా చెప్పారు. మరి దుఃఖమనే సత్యం ఎలా బోధపడుతుంది? ఎప్పుడైతే ఈ శరీరం అనిత్యమని తెలుస్తుందో అప్పుడు దాన్ని పట్టుకులాడటం ఎంత వ్యర్థమో అర్థమవుతుంది. ఈ అనిత్యమైన దేహాన్ని శాశ్వతం అనుకోవటమే దుఃఖం. అంటే దానికి ముసలితనం రాకూడదని, మరణం రాకూడదని కోరుకోవడమే కదా? సత్యానికి విరుద్ధంగా ఆశపడటమే దుఃఖానికి మూలం. ఖచ్చితంగా. ఆ వాస్తవాన్ని అక్కడ ప్రయోగాత్మకంగా తెలుసుకుంటారు. ఇక 3వ లక్షణం స్వంతం కాని మనస్సు స్వభావం. దీని గురించి గ్రంథాలు ఏమి చెబుతున్నాయో చూద్దాం. చెప్పండి. ఎందుకంటే ఈ 3వ లక్షణమే మనసుకు పూర్తి స్వేచ్ఛనిస్తుంది కదా. ఎప్పుడైతే దేహం తన నియంత్రణలో లేకుండా, తన ఇష్టంతో సంబంధం లేకుండా ఇలా కుళ్ళిపోతోందో అప్పుడు ఈ దేహం నేను కాదు, నాది కాదు అనే సత్యం అవగతమవుతుంది. ఈ శరీరం కేవలం ప్రకృతిలోని మూలకాల కలయిక మాత్రమే. అది విడిపోతున్నప్పుడు అందులో శాశ్వతమైన ఉనికి ఏదీ లేదని మనసుకు స్పష్టమవుతుంది. సరిగ్గా చెప్పారు. ఇదే స్వంతం కాని మనసు, స్వభావం. ఈ 3 ప్రాథమిక లక్షణాలను ప్రత్యక్షంగా అనుభూతి చెందడం ద్వారా మనసు పరిమితులకు అతీతంగా ఎదుగుతుంది. అలా ఎదిగి మొదటి ధ్యానకు చేరుకుంటుంది కదా. ఇంద్రియాల నుండి, అశుభమైన కోరికల నుండి విడువడిన మనసు ఆ సమాధి స్థితిలో పొందే ప్రశాంతత, స్వేచ్ఛ నిజంగా అనిర్వచనీయమైనవి. అవును, విముక్తి మగ్గ చూపించిన ఈ మార్గం భౌతిక దేహం పట్ల ఉన్న వ్యామోహాన్ని నిరంతర ప్రత్యవేక్షణ మరియు అచంచలమైన శ్రద్ధ ద్వారా జయించడానికి ఒక స్పష్టమైన దారి చూపించింది. సమాధి స్థితిని ఎలా చేరుకోవాలో అత్యంత స్పష్టమైన మార్గదర్శకత్వం చేసింది కదా. భ్రమను సృష్టించే అందం నుండి సత్యాన్ని చూపే వికృతం వైపు ప్రయాణించడం ఎంతటి కఠినమైన సాధనో మనకు అవగతమవుతోంది. నిజమేనండి. ఇదొక సాధకుడు తనలోని చీకటి కోణాలను, భయాలను ధైర్యంగా ఎదుర్కొని కాంతివైపు పయనించే ప్రయాణం. ఈనాటి లోతైన విశ్లేషణను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను. మానవ మనసు సహజంగా ఏ విషయాలనైతే పక్కన పెట్టాలని, అస్సలు చూడకూడదని బలంగా కోరుకుంటుందో, సరిగ్గా ఆ అసహ్యకరమైన కుళ్ళిపోవడం, మరణం లాంటి వాస్తవాలనే మనం సాధనగా మలుచుకోవడం ఈ పద్ధతిలోని అతి పెద్ద వైరుధ్యం. అవును, ఆ వాస్తవాలనే సమాధికి, అనంతమైన ఏకాగ్రతకు సాధనంగా మలచుకోవడం నిజంగా విశేషం. మన అతిపెద్ద భయాలను లేదా విరక్తిని నేరుగా ఎదుర్కొని ఎటువంటి ప్రతికూల భావోద్వేగాలకు లోను కాకుండా లోతైన ప్రత్యవేక్షణతో చూసినప్పుడు మాత్రమే మనసు తన బలమైన భ్రమల నుండి శాశ్వతంగా విముక్తి పొందగలదేమో ఆలోచించడం ఎంతో ఆసక్తికరం. దేనినైతే మనం అత్యంత అసహ్యకరంగా భావిస్తామో, ఏ దృశ్యం నుండి కళ్ళు తిప్పుకోవాలని ప్రయత్నిస్తామో ఆ దృశ్యమే మన విముక్తికి ద్వారం కావడమనేది నిజంగా గొప్ప సత్యం. ఈ ఆలోచనతోనే ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం.